హాయ్ హలో అండి అందరికీ. ఈరోజైతే దీపారాధనకు ఒత్తులు నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేసేయండి. ముందుగా అయితే ఇలా అయితే దూదిలో నుంచి గింజలన్నిటిని తీసేసి, ఇది ఊరి నుంచి పంపించిండేదండి. ఇలా గింజలు ఉన్నాయి దీని లోపల, మనకు ఎంత అవసరమో అంత ఇలా గింజలు అయితే అన్నిటినీ తీసేసి అలా పత్తినైతే కొంచెం ఎండలో ఎండబెట్టుకున్నామండి. నేనైతే కొంచెం తీసి పత్తి పక్కన ఎండలో ఎండబెట్టానండి. ఇదైతే చూడండి, ఇది ఎంత ఈజీగా చేసుకున్నామో నేను చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే ఉంటాయండి. చూడండి ఇలా ఇలా కొంచెం కొంచెం అన్నీ ఇలా అనేసి పిల్లోళ్ళు చదువుకుండేది ప్యాడ్ అయితే తీసుకున్నాను అన్నమాట. దీంట్లో మనము ఇలా అన్నీ కొంచెం కొంచెం ఇలా అన్నీ చేసేసి, చూడండి ఇలా అయితే చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నామంటే ఈజీగా ఒత్తులు చకచక చేసేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాడ్ మీద ఇలా పెట్టేసి, చూడండి వాడని ఒక పుల్లనైతే తీసుకున్నాను అన్నమాట. అలా అనేసాను. చూడండి ఇలా అయితే అన్ని ఒత్తులను చేసేసుకుంటాను. కార్తీక మాసాలలో కూడా నేను ఇలాగే చేసుకుంటాను ఇంట్లో ఒత్తులు, బయట అయితే కొననమాట. ఇలా అయితే అన్ని ఒత్తులను చేసేసుకుంటాను. పెద్దది అఖండ దీపం అని చెప్పి మనం ఏమన్నా గుళ్ళల్లో ఏదన్నా పూజకు ఇంట్లో వాడతాం కదండి, అది కూడా ఇలాగే బాగా చేసేసుకోవచ్చు అన్నమాట నీట్గా. ఇలా ఎన్ని ఒత్తులైనా 365 ఒత్తులు అన్నీ కాదండి, బాగా నీట్గా చక్క దండిగా ఒత్తులు అయితే చేసేసుకోవచ్చు ఫాస్ట్గా ఈజీగా. దీనికి పెద్ద పని ఏమి ఉండదండి. చూడండి దూది కొంచెం కొంచెం అలా తీసుకొని ఇలా ఒత్తులన్నిటినీ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు ఈజీగా దీపారాధనకు పొద్దున్నే పని అవుతుందన్నమాట. చూడండి ఇలా అయితే చేస్తాను. ఇప్పుడు అఖండ దీపం ఎలా చేయాలనో చూద్దామండి. ఇలా విడదీసుకుంటా కొంచెం కొంచెము పెద్దదిగా పొడవుగా ఈ ప్యాడ్ ఉంటుంది కదా, ఈ ప్యాడ్ పైన అంతా ఇలా పెట్టేసుకున్నామండి. పెట్టేసుకొని ఇలా చేత్తో కొంచెం కొంచెం ఇలా అనుకుంటా వస్తేనా పెద్దదిగా దీపం అయితే వస్తుందండి. చూడండి ఇలా అయితే నలుపుకుంటా వచ్చేసేయాలన్నమాట. నేనేం చేతికి పాలు అవి ఏమీ అద్దుకోలేదండి, వాటర్ తడి కూడా లేదు. దూది ఎండలో పెట్టుకుంటేనే మనకి ఇలా ఒత్తులైతే నీట్గా వస్తాయన్నమాట. అలా చేతితో కాకపోయినా ఇలా ప్యాడ్ మీద ఇలా పొడవుగా చిన్నగా విడదీసి పెట్టేసుకొని ఇలా పుల్లను మధ్యలో అలా పెట్టేసి ఇలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుందండి ఒత్తి అయితే. చూడండి పుల్లనైతే మెల్లిగా లోపల నుంచి పుల్లనైతే పక్కకు తీసేద్దాం. ఇలా అయితే పెద్దదిగా వస్తుందన్నమాట. చూడండి ఇలా అయితే లోపల నుంచి పుల్లని తీసేసామంటే దీపం అయితే ఇలా వస్తుంది పెద్దదిగా. ఇలాంటివే ఒకవేళ ఇది చిన్నదిగా ఉందంటే రెండుగా చేసేసైనా మనం కలుపుకోవచ్చండి. ఇలా అయితే చేయాలి. నేను చేసే వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నిటినైతే చేసేసాను అన్నమాట.